బ్రో కృష్ణమ్మ ఎలాగుంది అన్న కృష్ణమ్మ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన అన్న సినిమా మాత్రం ఒక క్యారెక్టర్ తగ్గట్టు సినిమా డిఫరెంట్గా ఉన్నది. అసలు ఈ సినిమా చూస్తుంటే మనం మాత్రం చాలా ఒక కొత్తగా చూపించారు హీరో గారిని. అసలు కోట శివ గారు దీనికో ఈ సినిమా కోసం చాలా హెల్ప్ చేసిండు డైరెక్టర్కి, వివి కొత్త డైరెక్టర్ గారికి. స్టోరీ ప్రకారంగా రైటింగ్ ప్రకారంగా చాలా హెల్పింగ్ చేసిండు ఆయన. మ్యూజిక్ కూడా కొత్త మ్యూజిక్ కొట్టిరు. మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా మ్యూజిక్ కూడా చాలా అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ప్రతి దగ్గర మంచిగా కొట్టింది. మ్యూజిక్ కూడా ఒక క్లూట్గా ఉంటుంది. మ్యూజిక్ కూడా సత్యదేవ్ గారి మనం ఇలా కొత్తగా చూస్తాం. చాలా అంటే చాలా రోజుల తర్వాత మనం ఒక డిఫరెంట్గా చూస్తాం. ఈ సినిమాలో మనం సత్యదేవ్ గారిని చాలా కొత్తగా చూస్తాం, డిఫరెంట్గా చూస్తాం. చాలా మూవీస్లో చూసుకుంటూ వచ్చినాం. ఈ కృష్ణమ్మ సినిమాలో మనం ఒక కొత్త సత్యదేవుని చూస్తాం మనం ఈ సినిమాలో. అంటే హీరోయిన్స్ కూడా కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా చేసారు. అంటే మన ఒక ఎక్స్పీరియన్స్ హీరోయిన్ లెక్క చేసారు వాళ్ళు. చాలా ప్లస్ పాయింట్ ఉంది వాళ్ళకి, మంచిగా చేశారు. ఫ్రెండ్స్ కోసం అంటే ఒక దోస్తు కోసం అనేది మన సత్యదేవ్ గారు తిప్పల పడతాడు. ఆయన కోసమే ఇదంతా కష్టపడి ఇట్లా చనిపోయినందుకు వాళ్ళ ఫ్రెండ్ కోసం అని పోరాడి ఆ ఫ్రెండ్కి ఏమైనా అయితే ఆపద ఉంటే అన్నట్టు నిలబడి ఆయన కోపం అనేది తీర్చుకుంటాడు అన్నమాట సినిమా. ఇది వచ్చి 5కి 3.5 ఇస్తాం. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే కృష్ణమ్మ సాంగ్ ఒకటి ఉందండి, అది హ్యాట్సాప్ చెప్పాలి. సాంగ్ మాత్రం చాలా బాగుంది. సాంగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది, హైలైట్ ఉంది. ఇంకెక్కడ కూడా బోర్ అని లేదు. సాంగ్ మాత్రం సూపర్ సూపర్ సూపర్.